ప్రైజ్ ద లార్డ్. చిలకలూరిపేట, ఒంగోలు, చిలకలూరిపేట ప్రాంత ప్రజలందరికీ, ఒంగోలు ప్రాంత ప్రజలందరికీ నా ప్రత్యేకమైన శుభములు. చిలకలూరిపేటకు అతి సమీపంలో ఉన్న పూనూరు అనబడే ప్రాంతానికి మే 7, 8 తారీఖుల్లో స్వార్థ స్వస్థత ఉద్యమ సభలకు నేను వస్తున్నాను. ప్రియ దేవుని సేవకులు పాస్టర్ జోసెఫ్ గారు దేవుని పరిచర్యలో జరిగిస్తున్న ఈ స్వార్థ సభల కొరకు దేవుని వాక్యాన్ని అందించడానికి వస్తున్నాను. పూనూరు పరిసర ప్రాంతంలో దేవుని పిల్లలారా, మీ కుటుంబాలతో రండి. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు జరిగించబోతున్నాడు. అపోస్తుల కాలంలో ఏ అద్భుతాలు ఆయన చేశారో తిరిగి అదే అద్భుతాలు భూమి మీద మా ద్వారా చేయబోతున్నారు. కుటుంబాలతో కలిసి రండి, దైవ దీవెనలు పొందుకురండి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు న్యూ జెరూసలేం ప్రార్థన మందిరం గ్రౌండ్ లో ఈ ఆరాధన సభలు జరుగుతున్నాయి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చ్ లో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచర్య ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు. రోగులు స్వస్థపరచబడుతున్నారు. మరి చాతబడి మాంత్రిక శక్తులతో పిడిమబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు. పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో, బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి. దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని బిడ్డలారా, మరి బాగున్నారు కదా? ప్రతి ఉదయం మరి చక్కటి వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మీరెంతగానో మరి దేవుని యొక్క వాక్యాన్ని, వాగ్దానాలు వింటూ ఆధ్యాత్మికంగా స్థిరపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను కదా. దేవుని మాట శ్రేష్టమైంది. దేవుని మాట జీవం కలిగింది. ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తుంది దేవుని యొక్క మాట. దేవుని బిడ్డలారా, ఆయన నమ్మదగిన దేవుడు కనుక గొప్ప కార్యాలు మన జీవితంలో చేసే దేవుడై ఉన్నాడు. ఈరోజు కూడా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇచ్చారు. ఆ వాగ్దానం ఏంటో చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రైజ్ ది లార్డ్ అండి. యెహోవా ఆశీర్వాదము మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది కదండి. అది నరుల కష్టం వలన ఎక్కువ కాదని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే కష్టపడకూడదా అని అంటే కష్టపడాలి, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఉండాలి. యెహోవానే మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆయన యొక్క ఆశీర్వాదం మనల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున నీ కష్టాలు, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో ఉన్నారా? కృంగిపోవద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆయన ఆశీర్వాదం నిన్ను ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది. ఈ రోజున దీన పరిస్థితిలో ఉండి ఉండొచ్చు, కానీ ఎప్పుడూ అదే పరిస్థితుల్లో నీ దేవుడు ఉంచడు. ఆయనకు నువ్వు నమ్మకంగా నడిచినట్లయితే, ఆయన చెప్పిన ప్రతి ఒక్క ఆజ్ఞలు పాటించగలిగితే ఖచ్చితంగా దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన ఆశీర్వాదం ఖచ్చితంగా ఐశ్వర్యవంతులుగా మనల్ని మారుస్తుందండి. ఆయన పిల్లల్ని ఎప్పుడు కూడా ఐశ్వర్యవంతులుగా మార్చే దేవుడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య. దేవుని పిల్లలారా, భూ సంబంధమైన వాటిల్లోనే ఆశీర్వాదం కాదు, కానీ ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా దేవుడిని ఆశీర్వదించే దేవుడు అన్నాడు. స్పిరిచువల్గా నేను బ్లెస్ చేయబోతున్నాడు. ఆయన నేను గొప్ప ఐశ్వర్యవంతులుగా మార్చబోతున్నాడు. ఇహమందు పరమందు కూడా దేవుడు మనకు నిండైన బ్లెస్సింగ్స్ ఇచ్చే దేవుడై ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, కృంగిపోవద్దు. ధైర్యంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రతిరోజు ప్రేయర్ చేయండి. మరి దేవుడు మీ జీవితాలని నిండుగా ఆశీర్వదించబోతున్నాడు. మనందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందామండి.
థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం కొరకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. నువ్వు మాత్రమే ఆశీర్వదించే దేవుడు. నీ ఆశీర్వాదమే మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది నాయన. అయ్యా తండ్రి, ఆత్మ సంబంధమైన, భూ సంబంధమైన రీతిగా కూడా నువ్వు ఆశీర్వదించే దేవుడు ప్రభా. నీకే స్తోత్రాలు. ఈ వాగ్దానం పెట్టిన బిడ్డలందరినీ కూడా మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి ఉద్యోగాల్లో వారిని ఆశీర్వదించండి, చేతి పనుల్లో వారిని దీవించండి ప్రభా. వారి వ్యాపారాల్లో వారిని ఆశీర్వదించండి ప్రభా. అలాగే నాయన కుటుంబ రీత్యా, వ్యక్తిగతంగా నాయన ప్రభా, అలాగే సేవ చేస్తున్న వారి సేవాపరంగా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, యవ్వన పిల్లల్ని కూడా మీరు బ్లెస్ చేయండి. వారి చదువుల్లో, వారి ఉద్యోగాల్లో వారిని బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు యేసయ్యా. వివాహం కాని బిడ్డలు ఎవరైనా ఉంటే వారికి మంచి సంబంధాలు దయచేయండి. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ మీరు తోడుగా ఉండండి. గొప్ప విజయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించి నూతన కృప, నూతన దీవెన వారి కుటుంబాల్లో, వారి జీవితాలకు అనుగ్రహించబడును గాక తండ్రి. నాయన ఈ యొక్క నిండైన దీవెనతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.